11.1 exercise 9th class surface areas and volumes లో first sum diameter of the base of a cone is 10 centimeters and its slant height is 10 centimeters. Find its curved surface area. అంటే మనకి డయామీటర్ ఆఫ్ ద బేస్ ఆఫ్ కోన్ ఇచ్చారు అనేది 10.5 సెంటీమీటర్స్, స్లాంట్ హైట్ అనేది 10 సెంటీమీటర్స్ ఇచ్చారు. దాని యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అయితే కనుక్కోమన్నారనమాట. మనము గివెన్ రాసుకున్నాము. డయామీటర్ ఆఫ్ ద బేస్ ఆఫ్ కోన్ అనేది 10.5 ఇచ్చారు, స్లాంట్ హైట్ అనేది 10 సెంటీమీటర్స్, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాకి ఫార్ములా πRL. ఇక్కడ మనకి డయామీటర్ ఇచ్చారు 10.5, రేడియస్ కనుక్కోవాలంటే d/2 అంటే 10.5/2 అనమాట. అయితే మనం ఇక్కడ పై అంటే πRL కదా, పై అంటే 22/7 ఇంటూ ఆర్ అంటే 10.5/2 ఇంటూ స్లాంట్ హైట్ ఎల్ అంటే 10 తీసుకున్నాము. ఇప్పుడు మనం ఎలా చేసామంటే 7 1s 7, 7 1s 7 ఈ రెండింటిని క్యాన్సిలేషన్ అయితే చేసుకున్నాం మనము. 7 1s 7 పక్కన ఇంకా 3.5 ఉంటుంది. పాయింట్ని ఇగ్నోర్ చేస్తే 7 5s 35 అనమాట. కాబట్టి 5 వేసుకున్నాము. 1 పాయింట్ తర్వాత 0 పాయింట్ ఉంది కాబట్టి మనం పాయింట్ పెట్టుకున్నాము. 1.5 అయితే వచ్చింది. 2 11s 22 కాబట్టి వేసుకున్నాము. అలాగే 11 ఇంటూ 1.5 ఇంటూ 10. ఇప్పుడు 1.5 ఇంటూ 10 ఎప్పుడైనా జీరోస్ ఉన్న నెంబర్తో మల్టిప్లై చేసినప్పుడు మనము ఏదైనా నెంబర్ని ఒక జీరో ఉంటే ఒక ప్లేస్ రైట్ సైడ్లోకి వెళ్ళిద్ది అనమాట. పాయింట్ 1 0 ఉంది కాబట్టి 1 ప్లేస్ రైట్ సైడ్లోకి వెళ్తే 15 వస్తుంది. 15.0 అంటే 15 కదా. 11 ఇంటూ 15 ఈజ్ ఈక్వల్స్ టు 165 సెంటీమీటర్ స్క్వేర్ అనేది ఆన్సర్గా. దానిలోనే సెకండ్ క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ కోన్ ఇఫ్ ఇట్స్ స్లాంట్ హైట్ ఈజ్ 21 meters అండ్ డయామీటర్ ఆఫ్ ఇట్స్ బేస్ ఈజ్ 24 meters అని ఇచ్చారు. ఇప్పుడు దాన్ని మనం డయామీటర్ ఇచ్చారు కాబట్టి మనం రేడియస్ కనుక్కుంటే 24/2 d/2 అంటే డయామీటర్ బై 2, 24/2 ఈజ్ ఈక్వల్స్ టు 12 meters అనమాట. ఇప్పుడు స్లాంట్ హైట్ అనేది మనము 21 metersగా వాళ్ళే ఇచ్చారు కాబట్టి టోటల్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా πR ఆఫ్ R ప్లస్ ఎల్ అనమాట. పై అంటే 22/7 ఇంటూ ఆర్ అంటే మనం కనుక్కున్నాం కాబట్టి 12, ఇంకా మళ్ళీ ఆర్ అంటే 12, ఇంకా ఎల్ అంటే 21. ఇప్పుడు చూడండి 22/7 ఇంటూ 12 ఇంటూ 33. దీన్ని మల్టిప్లికేషన్ ఎలా చేయాలంటే ఏదైనా నెంబర్ కింద ఏమీ లేదంటే అది మొత్తం ఏదైనా నెంబర్ ఉందంటే అది రేషనల్ నెంబర్ అని మనకు తెలుసు, ఎందుకంటే బై 1 ఉంటుంది కాబట్టి. అట్లాగే ఈ రెండింటికి కూడా బై 1 ఉంటుంది. కింద డినామినేటర్స్ 1 1 ఇంకా 7 ఉంటుంది. 7 ఇంటూ 1 ఇంటూ 1 7 వస్తుంది. మూడిటికి 7 డినామినేటరు కాబట్టి న్యూమరేటర్స్ అన్నిటిని మల్టిప్లై చేసుకుంటే 8712/7 వస్తుంది. 8712/7 మనం చేసినట్లయితే ఇక్కడ 7 1s 7, 7 1s 7, 7 2s 14, 17 కంటే 7 2s 14 కాబట్టి 2s వేసాము మనము. ఆ తర్వాత మనకి 3 ఉంటుంది. దాని అంటే 17లో నుంచి 14 పోతే 3 ఉంటుంది, అంటే 31 ఉంటుందన్నమాట. 7 5s 35, 7 3s 21, 7 4s 28 కాబట్టి 35 కంటే 31 చిన్నది మరియు 28 కంటే పెద్దది కాబట్టి మనము 4s తీసుకుంటాం. 7 4s 28 అని ఇప్పుడు మనము 28 తీసుకున్నాం కదా, 31లో నుంచి 28 తీసేస్తే మళ్ళీ 3 ఉంటుంది, అంటే 32 ఉంటుంది ఇక్కడ. అప్పుడు 7 4s మళ్ళీ 28 తీసుకున్నాం, ఎందుకంటే 7 5s 35 దాటిపోతుంది కాబట్టి 1 2 4 4 వచ్చింది. ఇప్పుడు మళ్ళీ మనము దాని పక్కన డెసిమల్ పెట్టుకోవాలి. ఇలాగా మనం డివిజన్ చేసుకున్నట్లయితే
1244 అంటే 1244.57 మీటర్ స్క్వేర్ అయితే వస్తుంది.